నమస్తే. గత కొద్ది రోజులుగా చూస్తున్నాం ఇటీవల గ్యాస్ పైన తీవ్రమైనటువంటి ప్రభావం పడ్డది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో అనేక దేశాల్లో అనేక రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా ఒక పక్కన గ్యాస్ కొరత, మరొక పక్కన ఇంధనం, ముఖ్యంగా పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి ఏవైతే పెట్రోల్ బంకులు ఉన్నాయో ఆ పెట్రోల్ బంకుల దగ్గర కిలోమీటర్ల మేర బార్లు తీరినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు మనం అంతా కూడా రాజ్ భవన్ దగ్గర ఉన్నటువంటి హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. ఒకసారి చూసుకోవచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కూడా ఇదే పరిస్థితి కనబడతా ఉన్నది. అంటే ఒక వాహనదారుడు తన సంబంధించినటువంటి బైకు ఆ లైను తన నెంబర్ రావడానికి దాదాపుగా గంట నుంచి ఒక 2 గంటల పాటు ఆయన సావాసం చేయాల్సిందే, పెట్రోల్ కోసం కానీ డీజిల్ కోసం కానీ. ఆ విధమైనటువంటి కొరత ఏర్పడ్డది. సో నిన్న ఏదైతే ప్రధాని మోదీ మాట్లాడిన తర్వాత అంటే కరోనా పరిస్థితులని మరి ఎదుర్కోబోతున్నాం అన్నటువంటి కొన్ని మళ్ళీ కొద్ది రోజుల్లో కరోనా లాంటి అటువంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేయబోతున్నామని చెప్పేసి చెప్పడంతో చాలామంది అలర్ట్ కావడం జరిగింది. ముఖ్యంగా గ్యాస్తో పాటు అలాగే పెట్రోల్ అయిన డీజిల్ పైన కూడా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశాలు ఉంటాయి కావచ్చు అన్నటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా వాహనదారులంతా కూడా అలర్ట్ కావడం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులంతా కూడా అంటే వాళ్ళు గతంలో 200-300 రూపాయలు పెట్రోల్ పోయించుకునేది. కానీ ఇప్పుడు ఏదైతే సంక్షోభం ఏర్పడబోతుంది అని చెప్పేసి సోషల్ మీడియాలో కానీ మెయిన్ మీడియాలో కూడా ప్రచారం కావడంతో ఏమైనా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి నేపథ్యంలో గతంలో 200-300 కొట్టుకున్నటువంటి అంటే పెట్రోల్ పోయించుకున్నటువంటి వాళ్ళంతా కూడా 500 ట్యాంక్ కూడా ఫుల్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. సో వాళ్ళ లైన్ వచ్చేసరికి దాదాపుగా 2 గంటల పాటు కూడా పడతా ఉన్నది. ఎక్కడ చూసినప్పుడు కూడా కిలోమీటర్లు, ఒక పక్కన కార్లు మరొక పక్కన బైకులు సైతం కూడా కిలోమీటర్ల మేర ఆ లైన్లు అయితే కనబడతా ఉన్నాయి. ఇది కేవలం హైదరాబాద్ లాంటి సంబంధించినటువంటి నగరాల్లోనే కాదు, ఉన్నటువంటి జిల్లాల కేంద్రంలో కూడా చాలా సంబంధించినటువంటి పెట్రోల్ బంకులంతా కూడా నో స్టాక్ బోర్డును కూడా పెట్టుకోవడం జరిగింది. ఇంకా ఉన్నటువంటి అరకొర ఉన్నటువంటి పెట్రోల్ బంకుల్లో ఈ రోజు లేకపోయినట్లయితే రేపు సైతం కూడా ఈ 2 రోజులలో మాత్రమే పెట్రోల్ దొరికేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇంకా మళ్ళీ ఆ సరఫరా నిలిచిపోవడం కావచ్చు, ఈ సంబంధించినటువంటి ఇయర్ ఎండింగ్ మీన్స్ ఏదైతే మార్చి చివరి సంబంధించినటువంటి దాంట్లో కొంత ఈ సంబంధించినటువంటి పెట్రోల్ బంకులకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా కొంత డబ్బులు కొంత చెల్లించాలని చెప్పేసి చమురు సంస్థలు ఒత్తిడి తేవడంతో చాలా బంకులు కొంత మూతపడినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కొన్ని చోట్ల నిజంగా కూడా ఆ సంబంధించినటువంటి సరఫరా నిలిచిపోవడంతో ఈ యొక్క కొరత ఏర్పడ్డట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. చూసుకోవచ్చు, చాలా సంబంధించినటువంటి వందలాది వెహికల్స్ అంతా కూడా ఈ లైన్లోనే కనబడతా ఉన్నాయి. చాలామంది ఆఫీసులకు పోయేటువంటి వాళ్ళు కూడా 2-3 గంటలు లేట్ అయినా పర్వాలేదు కానీ ఫస్ట్ అయితే పెట్రోల్ దొరికితే చాలు అని చెప్పేసి అన్నటువంటి విధంగా వీళ్ళంతా కూడా ఆ పెట్రోల్ కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. ఎంతసేపు అవుతుంది అన్న మీరు లైన్లో ఉండబట్టి? 1 అవర్ అయిందా? ఇప్పుడు వచ్చిందా మీ లైన్? ఎంత కొట్టించుకుంటున్నావు ఇప్పుడు పెట్రోల్? ఫుల్ ట్యాంక్. గతంలో ఎట్లా కొట్టించుకునేది నువ్వు? గతంలో అంటే ఇంతకుముందు ఏమైనా ఫుల్ ట్యాంక్ కొట్టించేదా? 200-300తో సరి పెట్టుకునేదా? అంతేనే 200, 220 ఇట్లా. ఎందుకు మరి ఇప్పుడు ఫుల్ ట్యాంక్ కొట్టుకోవాలనుకుంటున్నాను? పెట్రోల్ గురించి అన్న లేదంట అంటే ఇది ఒక బంక్కి వచ్చినావా లేకపోతే ఇంకా వేరే వేరే బంకులు కూడా తిరిగి వచ్చినావా? అన్ని పంపులు తిరిగి వచ్చిన సమాజ్ కూడా అయితే బంద్ ఉంది. చాలా బంకులు బందే ఉన్నాయా? చాలా మంది ఉన్నాయి అన్న. ఆఫీస్కి వెళ్ళాలి ఇప్పుడు నువ్వేమన్నా? లేట్ అయిపోయింది అన్న. అవును, గంటన్నర అవును, వీక్ తీసుకోవాలి అంతే. ఏంటంటే మరి అంటే ఎందుకు ఇట్లా అలర్ట్ అవుతా ఉన్నారు మీరు? పెట్రోల్ అయిపోతుంది అంటున్నారు, పెట్రోల్ ఉంది అని, కానీ కొంతమంది అంటున్నారు పెట్రోల్ లేదని. ఏమనుకుంటా ఉన్నారు? దీనికి కొరతకు కారణం ఏందని చెప్పి చాలా ఇప్పుడు ఏమన్నా కదా. ఓకే రైట్, ఓకే. మీరు మాట్లాడతారన్నా? ఎంతసేపు అవుతుందన్న మీరు వచ్చి? హాఫ్ అన్ అవర్ అవుతుందా? వేరే వేరే బంకులకి ఇట్లా ఏమైనా వెళ్ళడం జరిగిందా? అక్కడ వేరే కుక్కడపల్లి నుంచి వెళ్ళి వస్తున్నాను, అక్కడి నుంచి వస్తున్నాను. ఈ బంక్లో కొద్దిగా ఖాళీ ఉంది. ఇక్కడ వేరే బంకులు ఏమైనా క్లోజ్ అయినవి ఉన్నాయా? క్లోజ్ అయినా అయితే ఏం కనిపించలేదు. మామూలుగా అందరు ఫుల్ రష్ ఉంది ఎక్కడైనా. ఏంటిది ఏమనుకుంటున్నారు? పెట్రోల్ కొరతకు కారణం ఏందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. బంద్ అని చెప్తున్నారు కదా, దానికోసం. ఇప్పుడు ఎంత కొట్టించుకుంటారు ఈ బండ్లో మీరు? ట్యాంక్ ఫుల్ చేయించుకున్నాను. ప్రతిసారి ఇట్టే ఉంటుందా? ఎప్పుడైనా ట్యాంక్ ఫుల్ చేయించుకున్నాను. నార్మల్గా ట్యాంక్ ఫుల్లే ఉంటుంది ఎప్పుడు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను కుక్కడపల్లి నుంచి వస్తాను. ఏంటి మరి అంటే గంట సేపు నిలబడడం ద్వారా ఆఫీస్కి వెళ్ళడం లేటు ఎంత కూడా ఉంటుంది కదా? 9 గంటల నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నా పెట్రోల్ కోసం. సో చూసుకోవచ్చు ఒకసారి అంటే ఇలా లైన్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దాదాపుగా గంటల తరబడి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కొంత తక్కువ కనపడుతున్నప్పటికీ, లైన్ తక్కువ కనపడుతున్నప్పటికీ
హైదరాబాద్ లాంటి సంబంధించినటువంటి చాలా ప్రాంతాల్లో ఇక్కడ ఎర్రమంజిల్ దగ్గరనైతే దరిదాపుగా అంటే ఎర్రమంజిల్ దగ్గర నుంచి పంజాగుట్ట సిగ్నల్ అవతలి వరకు కూడా పెద్దగా కిలోమీటర్ల మేర లైన్ కూడా ఉండడం జరిగింది. వీళ్ళంతా కూడా పెట్రోల్ కోసం డీజిల్ కోసం వెయిట్ చేసేటువంటి వ్యక్తులే వీళ్ళంతా. చాలామంది ఆఫీస్కి సంబంధించినటువంటి టైంలోనే పెట్రోల్ పోసుకొని వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆఫీస్ టైం కూడా అయిపోయింది. కొంతమంది ఇప్పుడు అంటా ఉన్నారు కదా వీళ్ళు వాహనదారులు ఇక ఇంటికి వెళ్ళాల్సిందే, ఇక వీక్ ఆఫ్ పెట్టుకోవాల్సిందే, ఆఫీస్ కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. దాదాపుగా 11 కావస్తుంది కాబట్టి ఆఫీస్కి వెళ్ళడం కూడా ఇబ్బంది అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సార్ మాట్లాడదాం, ఇంకా మిగతా సంబంధించిన వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎంతసేపు అయితే మీరు లైన్లో నిలబడి వస్తుందా మీకు, మీరు మాట్లాడతారా? అయ్యా ఒకసారి చూద్దాం, ఒకసారి ఇంకా సంబంధించినటువంటి కార్ వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చూసుకోవచ్చు ఒకసారి లైన్ అంతా కూడా చూసుకోవచ్చు. పెట్రోల్ బంకులో ఎక్కడ చూసినప్పుడు కూడా ఇదే పరిస్థితి. చాలామంది పెట్రోల్ బంకులో పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ ఉండి వీళ్ళంతా కూడా ఒక లైన్లోకి రావాలని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాను. ఏం పేరు అన్న మీ పేరు? ఎంతసేపు అవుతుందన్న మీరు లైన్లో ఉండబట్టి? జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. కొంత ఇదే బంకు కొంత ఖాళీగా కనబడుతుందా? లేదా అన్ని పంపులు ఇట్లా ఉంది. అవునా? అన్ని ఇట్లా ఉంది. నేను నేరమెట్కి చూసుకుంటూ వస్తున్నాను. ఎర్రమెట్లు అన్ని పంపులు ఇట్లా ఉంది. అవునా? ఈయన కూడా చాలా దూరంకి చేస్తాడు. ఏంటిది మరి ఈ విధమైనటువంటి పరిస్థితికి ఏంటి కారణం అనుకుంటా ఉన్నారు? మాకు అర్థమైతలేదు, ఇది పెట్రోల్ షార్టేజా లేకుంటే ఏం షార్టేజో మాకు అర్థమైతలేదు, లేకుంటే పుకారా ఇది. చాలా మంది ఇప్పటికే ప్రధాని అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్ నిల్వలు ఉన్నాయి, మీరు ఇబ్బంది పడకండి అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా. అది ఐడియా లేదు. ఎంత ఇప్పుడు పెట్రోల్ ఎంత కొట్టించుకున్నారు? ఫుల్ ట్యాంక్ చేపిస్తా. అంతేనా? ఫుల్ ట్యాంక్ చేపిస్తా. ఎందుకని మళ్ళీ మీకు కూడా ఏమో మళ్ళీ ఇబ్బంది ఎట్లుంటుందో మళ్ళీ తెలియదు కదా. సో ఇది ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ ట్రాఫిక్తో పాటు ఇక సివిల్ పోలీస్ వాళ్ళు కూడా ఇక వాళ్ళు కూడా ఇక్కడ ఉండి దగ్గర ఉండి వీళ్ళందరినీ కూడా ఒక లైన్లోకి రావాలని చెప్పేసి కూడా, అంటే ఎలాంటి గొడవలు కూడా కావద్దు అన్నటువంటి ఉద్దేశంతో అలాగే ఈ లైన్లో వచ్చేటువంటి వాళ్ళని వీళ్ళు అంటే కరెక్ట్ వేలో వెళ్ళాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా సూచనలు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇదంతా కూడా ఏదైతే రాజ్భవన్ సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి హెచ్పి పెట్రోల్ బంక్ ఇదంతా కూడా వాహనదారులు అంటే 2 వీలర్ సంబంధించినటువంటి, ఇక 4 వీలర్లు అయితే ఇక ఇక్కడ నుంచి ఏదైతే రాజ్భవన్ దగ్గర ఉన్నటువంటి హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఖైరతాబాద్ సిగ్నల్ ఏదైతే ఉందో ఖైరతాబాద్ సిగ్నల్ వరకు ఈ సంబంధించినటువంటి లైన్ అయితే కనబడతా ఉంది. ఒకసారి చూసుకోవచ్చు. ఇంకా పెద్ద సంబంధించినటువంటి లైన్. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? బేగంపేట నుంచి వస్తున్నాం. ఎట్లా ఉన్నది బేగంపేటలో ఏమైనా పెట్రోల్ బంక్ దగ్గర ఆగిల్లా మీరు? యాక్చువల్ ఏంటంటే అక్కడ 2 పెట్రోల్ బంకులు ఉన్నాయి, 2 పెట్రోల్ నో స్టాక్ బోర్డు పెట్టారు. తర్వాత వస్తూ ఇక్కడ మన సోమాజిగూడ హెచ్ఎస్బిసి బ్యాంక్ ముంగట అక్కడ కూడా అట్లే ఉంది పరిస్థితి. నేను ఇక్కడ పోయే రూట్లో కూడా మళ్ళీ సేమ్ అదే ఐఓసీలో అదే పరిస్థితి ఉంది. సో ఇంకా చూస్తూ ఇక్కడ దాకా వచ్చిన. ఏం పని చేస్తారు మీరు? నేను ఆఫీస్ ఎగ్జిక్యూటివ్. ఎట్లా మరి ఇప్పుడు ఆఫీస్ పోవడం ఇబ్బంది కదా, 11 దాటిపోయింది ఇప్పటికి. అంటే ఆల్రెడీ ఆఫీస్కి వెళ్ళి ఇప్పుడు వస్తున్నా పెట్రోల్ ఊహించుకోవాలని చెప్పేసి, ఎందుకంటే ఆల్రెడీ మా ఫీల్డ్ వర్క్. సో బయట ఇంకా ఎట్లుంటుందో చూడాలా మరి ఇప్పుడు, అందుకని చెప్పేసి ఫుల్ ట్యాంక్ చేయించుకొని కనీసం ఒక 5 రోజులు వస్తాయని చెప్పేసి ఫుల్ ట్యాంక్ కోసం అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చిన. ఎప్పుడు కూడా 200-300తో సరిపెట్టుకుంటాం సార్, ఎక్కడ ఉన్నప్పుడు 300తో సరిపెట్టుకుంటే 4 రోజులు వస్తుండే. బట్ ఇప్పుడు ఏమైందంటే ఇంకా దొరకదనే ఉద్దేశం కొద్దీ ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే ఒక 4-5 రోజులు వస్తాయని చెప్పేసి అట్లా. ఏంటి ఏమనుకుంటా ఉన్నారు? ఈ కొరతకంతా కూడా ఏం కారణం అనుకుంటా ఉన్నారు? కొరతగా ఏముంది, అదే ఇంకేది వార్ జరుగుతుంది, అదే అనుకుంటున్నాం వాస్తవంగా. బట్ ఏంటంటే ఒక హోప్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు అంత పెద్ద పాండమిక్ సిచ్యువేషన్నే ఎదుర్కొన్నాము, ఇది పెద్ద విషయం కాదనిపిస్తుంది. అంటే ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఇంధనానికి ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదు, మీరు ఏం తొందరపడకూర్రి, ఈ పుకార్లు కూడా నమ్మకాన్ని అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది కూడా కరెక్టే మేబీ. ఇప్పుడు మన దగ్గర మన ఇండియాలో ఏం చేస్తామంటే ఒక చిన్నగా ఏది ఉన్నా కానీ దాన్ని పట్టుకొని అంత ఊరంతా వాకిపోతుంది. ఇప్పుడు నిజం అనేది దర్వాజా దాటక ముందే అబద్ధం అనేది ఊరని తిరిగి వస్తుంది. ఇది కూడా అంతే అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక ఇప్పుడు మనం ఏమనుకుంటాం కంటే మనం అట్లనే ఉండలేము కదా, మనం కూడా అంతే కావచ్చని చెప్పి మనం కూడా అదే ఫాలో అవుతాం. సో అందుకని చెప్పేసి ఇక కొంచెం ఇక చూసుకోవాలి ఇప్పుడు. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళు చాలా ఇప్పుడు ఇంతకుముందు బ్రదర్ అంటా ఉన్నట్టుగా బేగంపేటలో 2-3 పెట్రోల్ బంకులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సోమాజిగూడ దగ్గర ఉన్నటువంటి ఇంకొక పెట్రోల్ బంకు, ఇట్లా చాలా పెట్రోల్ బంకులు హైదరాబాద్ నగరంలో మూతపడిపోయినాయి, నో స్టాక్ బోర్డులు కనబడుతున్నాయి. ఇక ఉన్నటువంటి పెట్రోల్ బంకులలో ఎంతో కొంత పెట్రోల్ డీజిల్ ఉన్నటువంటి ఏవైతే పెట్రోల్ బంకులు ఉంటాయో ఆ పెట్రోల్ బంకుల దగ్గర ఇలాంటి పరిస్థితి కనబడతా ఉన్నది. మీరు ఎక్కడ చూసినప్పుడు కూడా ఆఫీసులకు వెళ్ళేటువంటి వాళ్ళు కావచ్చు, మరొక పక్కన ఇంకా వేరే సంబంధించిన పనులకు వెళ్ళేటువంటి వాళ్ళు కావచ్చు, కేవలం ఇప్పుడు పెట్రోల్ కోసం మాత్రమే ఇప్పుడు ఆగాలి. ఇప్పుడు పెట్రోల్ కోసం మాత్రమే వాళ్ళంతా కూడా ఒక రోజు అంతా కూడా కేటాయించేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఎందుకంటే ఒకసారి కనుక పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేసుకున్నట్టయితే అది ఒక 4-5 రోజుల పాటు కూడా వస్తుందని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. సో మరి దీని తర్వాత ఒకవేళ నిజంగానే పెట్రోల్ డీజిల్ పైన కొరత కనుక ఇదే స్థాయిలో కనుక ఉన్నట్టయితే, పెట్రోల్ బంకులు అన్నీ కూడా మూసినట్టయితే, పెట్రోల్ దొరకనట్టయితే చాలా ఇబ్బందులు అయితే తలెత్తేటువంటి అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా
ఏదైతే ర్యాపిడో సంబంధించినటువంటి కావచ్చు, అలాగే ఊబెర్ లాంటి వాళ్ళు కావచ్చు, కొన్ని సంబంధించినటువంటి ఏవైతే జొమాటో, స్విగ్గీ లాంటి సంబంధించినటువంటి వాటి ఇప్పటికే మూతపడిపోయినాయి. చాలా ఆటోలు అంతా కూడా రోడ్డు మీదనే ఉన్నాయి. ఇప్పుడు అంతా కూడా పెట్రోల్ దొరకక చాలా ఇబ్బందులు అయితే తలెత్తుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. చాలా మంది ఇక పెట్రోల్ బంకుల్లో రాత్రుల నుంచి పగల వరకు వాళ్ళు కూడా కాపలా కాస్తా ఉన్నారు, పెట్రోల్ దొరుకుతుందేమో అని చెప్పేసి. ఇక దొరకకపోవడంతో ఇప్పుడు ఆటోలు కూడా పక్కనే ఉన్నాయి. చిన్న సంబంధించినటువంటి క్యాబులు కూడా పెట్రోల్ డీజిల్ దొరకక వాళ్ళు కూడా ఆ పక్కన పెట్టినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఇక బైకులు అంటే మనకు తెలుసు, బైకుల పైన కూడా అంటే ర్యాపిడో నడిపేటువంటి వాళ్ళంతా కూడా దీన్ని ఇక ఇప్పుడు క్లోజ్ చేసుకునేది బెటర్ అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూడా ఆ సంబంధించినటువంటి బండ్లను సైతం కూడా వాళ్ళు పక్కన పెట్టుకోవడం జరిగింది. ఇది ఈ సిచ్యువేషన్ కేవలం సోమాజిగూడనో, కేవలం ఖైరతాబాదో, కేవలం ఎర్రమాంజిలో కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి. కేవలం తెలంగాణ రాష్ట్రమే కాదు, యావత్తు దేశంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఇట్లనే కనబడతా ఉన్నది. ఏదైతే పశ్చిమాసియా యుద్ధం, ముఖ్యంగా ఇరాక్ అండ్ అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధం నేపథ్యంలోనే ఇటువంటి కొరత ఏర్పడ్డట్టుగా తెలుస్తూ ఉంది. హార్మోజ్ జలసంధిని మూసివేయడం, ముఖ్యంగా హార్మోజ్ జలసంధి నుంచే పక్క సంబంధించినటువంటి ఇరాక్ నుంచి వచ్చేటువంటి ముడి చమురు ఏదైతే ఉందో ఆ ముడి చమురు రాకుండా ఇరాక్ అడ్డుకుంటూ ఉంది. సో ఇప్పటికే ఇరాక్ సైతం కూడా అమెరికా హెచ్చరించినటువంటి నేపథ్యం, అలాగే ఇరాక్ సైతం కూడా కాసేపటి క్రితమే ఒక కీలకమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. హార్మోజ్ జలసంధిని మేము ఏదైతే ఈ యుద్ధానికి అంటే ముఖ్యంగా అటువైపు ఉన్నటువంటి అమెరికాకి, ఇజ్రాయెల్కి ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారో వాటిని మాత్రం నిలిపివేస్తాం కానీ తప్పించి ఈ యుద్ధంకి సంబంధం లేనటువంటి దేశాలకి ముడి చమురును తీసుకెళ్లేటువంటి వెసులుబాటును కల్పిస్తామని చెప్పేసి కూడా కాసేపటి క్రితమే ఇరాక్ కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో మరి ఇటువంటి పరిస్థితికి ఏమైనా ఫుల్ స్టాప్ పడుతుందా లేదనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉన్నది. ఇక ఇటువంటి లైన్ ఇంకా మనకు తెలిసి ఇంకా 1-2 డేస్లో ఈ లైన్ కూడా ఉండదు. ఎందుకంటే చాలా సంబంధించినటువంటి బంకులలో ఈ పెట్రోల్ డీజిల్ కూడా అయిపోతూ ఉన్నది. చాలా సంబంధించినటువంటి బంకులన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి, నో స్టాక్ బోర్డే కనపడతా ఉంది. కాబట్టి ఏంటది మీది కారా మీది? అవునండి. ఎంతసేపు అవుతుంది లైన్లో ఉండబట్టి? 40 నిమిషాలు 45 నిమిషాల పైన అవుతుంది. 45 నిమిషాలు. ఫస్ట్ స్టార్టింగ్ ఏడికి వచ్చినా వేరే బంకుకి వెళ్తే ఏమన్నా దగ్గరికి పోయినాము. యశోద దగ్గర అది క్లోజ్ ఉంది, బేగంపేట దగ్గర అది క్లోజ్ ఉంది, ఇప్పుడు ఇది ఓపెన్ ఉంది. ఇది కూడా మేము అక్కడ ఖైరతాబాద్ సిగ్నల్ దగ్గర నుంచి ఇప్పుడు ఈడికి వచ్చినాం. 45 మినిట్స్ దగ్గరకు వచ్చి 45 మినిట్స్ పడుతుంది. ఇంకా మేము ఇది చేసుకోకుండా మధ్యలో దూడుతున్నారని చెప్పి పెట్రోల్ దొరకదు అని చెప్పి మేము దిగి బండ్లకి వెళ్ళి వాలంటీర్ చేసుకుంటే మా బండ్లు ముంగట నడిపించుకుంటూ కూర్చున్నాం. ఏమనుకుంటా ఉన్నారు ఈ పరిస్థితికి కారణం ఏందని చెప్పేసి అనుకుంటారు? కారణం ఏం లేదండి, అక్కడ ఏదో పబ్లిక్ టాక్ వల్ల అక్కడ ఏదో ఇజ్రాయెల్ అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి దానివల్ల అక్కడ నుంచే కదా మనకు పెట్రోలియం గ్యాస్ వచ్చేది, దానివల్ల షార్టేజ్ అవుతుంది అంతే. కానివ్వండి, దానికి మించి ఇంకే మనం కూడా అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు ఆ దేశాల దగ్గర గొడవ అవుతుంది కానీ మనుషుల మధ్య అయితే కాదు. అక్కడ మనకు వచ్చే పెట్రోలియం గ్యాస్ అదంతా బయట దగ్గర నుంచే కాబట్టి, బయట కంట్రీస్ నుంచి కాబట్టి ఆ యుద్ధం వల్ల మనకి ట్రావెలింగ్ కానీ అది మనకి ఇండియాకి రావడానికి షిప్ క్రూజ్లో అది మనకి ఇబ్బంది అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రం కూడా చెప్తుంది మీరు ఎందుకు ఇబ్బంది పడతారు, ఇట్లా లైన్లు ఉండాల్సినటువంటి అవసరం ఏమున్నది, ఇంధనానికి ఎక్కడ కూడా కొరత లేదు కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇంధనానికి కోత లేదు అని అంటే ఒకవేళ అదే కోత ఇక్కడ ఉండుంటే, ఒకవేళ లేదు అని ఉంటే ఈ లైన్ ఇక్కడ ఉండకపోతుండే. ఇంకోటి ఏంటంటే బంకులన్నీ కొన్ని నైట్ టైంలో బంద్ చేస్తారు. 24/7 బంకులు ఓపెన్ ఉంటే అది హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ ఇండియాలో ఎటువంటి ప్రాబ్లం ఉండేది. నైట్ టైంలో నైట్ వాళ్ళు కొట్టించుకో, ఇప్పుడు నైట్ టైంలో క్లోజ్ ఉందని డేలో వచ్చి డేలో లైన్లో నుంచి ఉంటారు. అది ఆఫీస్ పోయే వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు, ఆఫీస్ లేట్ అవుతుంది, ఇంకా నైట్ అన్ని బంకులు బందే ఉంటాయి. అదే నైట్ టైంలో 24/7 హాస్పిటల్ ఎట్లయితే ఓపెన్స్ ఉంటాయి, పెట్రోల్ బంకులు ఓపెనే ఉంటాయి. ఇన్ని రిస్ట్రిక్షన్స్ అనేది ఉంటుంటే తక్కువ స్టాఫ్ తోటి అది కూడా మనకి ఈ లైన్లో నించాల్సిన అవసరం ఉండదు. అట్లా అని ఒకవేళ కనుక ఇప్పుడు ఉన్నటువంటి స్టాక్ కూడా 1-2 డేస్లో ఎట్లాగా అయిపోతుంది, చాలా బంకులలో కూడా అయిపోయింది కాబట్టి క్లోజ్ చేసింది. ఒకవేళ ఇదే పరిస్థితి కనుక ఉన్నట్టయితే ఏంటిది ఇబ్బంది కదా? ఇంకా ఇబ్బంది అండి, ఇంకేం చేసుకోవాలి, మెట్రో ఇంకా అదే దారి, మెట్రో దారి, లేదంటే ఎలక్ట్రిక్ బండి ఉన్న వాళ్ళు ఎలక్ట్రిక్ బండి, అంతే అండి. ఇంకా దానికి మించి ఇంకా ఆటోలు కూడా రారు. ఉంది ఇప్పుడు ఇంకేం, ఇప్పుడు వంటల దగ్గరికి వెళ్తేనే, రెస్టారెంట్కి ఏదైనా వెళ్తేనే ఒకదానికి డబల్ అమౌంట్ వేస్తున్నారు, 30-40 రూపాయలు ఎక్కువ వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారంటే గ్యాస్ షార్టేజ్ అని అంటున్నారు. దానివల్ల మేము బ్లాక్లో కొన్నాం, ఆడగొన్నామని చెప్తున్నారు. అది అందానండి. నాది బంజారాహిల్స్ అండి, బంజారాహిల్స్ నుంచి ఇడికి వచ్చిన కొట్టించుకొని అన్ని బంకులుగా. ఇది ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు చెప్పేటువంటిది ఏదైతే డీజిల్ అండ్ పెట్రోల్ సంబంధించినటువంటి కొరత కనబడతా ఉందో, సో ఏ విధంగానైతే ప్రచారం అవుతా ఉన్నదో ఆ ప్రచారం నేపథ్యంలోనే మేమంతా కూడా పెట్రోల్ కోసం గంటల తరబడి కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి అంటా ఉన్నారు. అలాగే రోడ్ల మీద పరిస్థితి కనుక చూసుకున్నట్టయితే చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే పెట్రోల్ బంకులు ఉన్నటువంటి చోట కిలోమీటర్ల మేర లైన్లు అయితే కనబడతా ఉన్నది. ఎందుకంటే వెహికల్స్ అన్నీ కూడా రోడ్ల మీద నిల్చోవడం, రోడ్ల మీదనే ట్రాఫిక్ అంతా కూడా విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో ట్రాఫిక్ పోలీసులు సైతం కూడా ఎంటర్ అయిపోయి ఈ ట్రాఫిక్ని క్లియర్ చేసేటువంటి పని అయితే చేస్తాను. సో చూద్దాం మరి ఈ సంబంధించినటువంటి ఇంధన కొరతకి, పెట్రోల్ కొరతని ఏ విధంగా
అధిగమిస్తుంది ఆ దేశం అనేది కూడా చూడాలి. ఇది అంతా కూడా దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి ఏదైతే ప్రచారం నేపథ్యంలో ఆయా పెట్రోల్ బంకుల దగ్గర ఉన్నటువంటి పరిస్థితి, పెద్ద ఎత్తున కూడా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి, అలాగే పెట్రోల్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళంతా కూడా గంటల తరబడి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా అయితే కనబడతా ఉంది.